దేవాది దేవుడికి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఏ బాధలతో ఏ సమస్యలతో ఏ ఇబ్బందులు ఉన్నారో మరి నాకు లోతుగా సమస్యను చూసిన దేవుడు మరి యావగింజంత విశ్వాసం ఉన్న చాలంటున్నారు. కాబట్టి ఈ ఉదయకాల సమయం మరి వాగ్దానం నమ్ము మరి వాగ్దానంలో పెడుతున్నాను. మరి కీర్తనలు 103వ కీర్తన 5వ వచనం. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి కార్యములను జరిగించుచు బాధింపబడిన వారికి అందరికీ న్యాయము తీర్చును. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే పక్షిరాజు యవ్వనం వల్ల అంటే పక్షిరాజు కొన్ని రోజులు తన ఈకలు ఊడిపోయినప్పుడు కొండ మీదకి వెళ్ళి తన ఈకలని వచ్చేంత వరకు కూడా అది అక్కడే ఉంటుందంట. అంటే దానికి పురుగులు దోమలు ఈగలు ఏది వాలినా కూడా అది అక్కడే ఉండి దానికి ఈకలు కొత్త ఈకలు వచ్చేంత వరకు కూడా అక్కడే ఉంటుంది. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే పక్షిరాజు యవ్వనం వల్ల నీ యవ్వనం క్రొత్తదన్నట్లు. అంటే పక్షిరాజు అయితే ఎలా యవ్వనంగా తయారైందో నిన్ను కూడా అలా యవ్వనంగా తయారు చేస్తూ అంటే ప్రతీది కూడా మేలు. అంటే నువ్వు ఏదైతే నువ్వు అడుగుతున్నావో ఏదైతే నువ్వు పొందుకోలేక ఇన్ని రోజులు ఉన్నావో ప్రతీది కూడా నేను నీకు మేలు చేస్తాను అంటున్నాడు. అంటే ఆయన నీ హృదయమును మేలుతో తృప్తిపరుస్తాడు. అంటే యెహోవా నీతికారులను జరిగించువాడు. బాధలతో వేదనలతో ఎవరైతే ఉన్నారో వారికి అందరికీ న్యాయం తీరుస్తానని ఇక్కడ దేవాది దేవుడు మాటిస్తున్నాడండి. కాబట్టి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. మరి మనం అందరం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ సర్వాధికారి అయా భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడు నాయన మరి ఉదయకాల సమయం ముందు ఎంతమంది బిడ్డలైతే ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో వారందరినీ బ్లెస్ చేస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాను. కృపలో భద్రపరచుకుని వారికి రావాల్సిన అయా దీవెనలు మీరు సమృద్ధిగా దయచిన వారి నీతి కారణాలను బట్టి వారిని తృప్తిపరుస్తానన్న దేవుడు నాయన. కాబట్టి ప్రతి బాధలు వేదనలు నిందలు అవమానాలన్నీ తొలగించండి తండ్రి. అయ్యా మరి ఆర్థిక సమస్యలతో కొట్టుమెట్టాలని స్థితిలో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాను. కృపలో భద్రపరచుకోండి, మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మరి ఈరోజు ఎవరైతే బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారందరినీ దీవిస్తూ ఆశీర్వదిస్తూ మీ కృపలో భద్రపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మరి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యు.